హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఇవాళ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ ఓపెన్ ఏ బిగ్ గ్యాప్ డౌన్. సో టుడే ఈజ్ ఓపెన్ ఏ గ్యాప్ డౌన్, రైట్? సో ప్రీవియస్ డే క్లోజింగ్ ఈజ్ హియర్ అరౌండ్ 15,930 levels. సో ఇది ప్రీవియస్ క్లోజ్. So in between there is a big gap, almost 200 points gap is there. So open here. So 15,762. సో ఓపెన్ అయింది. సో క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది, కొంచెం దగ్గరలో. ఓకే, సో ఓపెన్ అయినాక కిందికి వెళ్ళింది. సో ఇక్కడ ఓపెన్ అయింది చూసారా, స్ప్లిట్ ప్రొఫైల్లో చూస్తాం మనము. సో ఇక్కడ వరకు వచ్చింది కరెక్ట్. ఏదైతే నేను సపోర్ట్ డ్రా చేసుకున్నానో ఆ సపోర్ట్ బాటమ్ నేను తీసుకొని సపోర్ట్ కింద తీసుకొని అగైన్ మళ్ళీ మీకు పైకి వచ్చింది, వెరీ షార్ప్గా వచ్చింది పైకి. ఓకే, సో ఇక్కడ చాలాసేపు బ్యాలెన్స్ అయింది, అగైన్ మళ్ళీ డౌన్ అయింది. సో మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి లాస్ట్కు రికవర్ అయ్యి క్లోజ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ టుడేస్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ గ్యాప్ డౌన్ అనేది నాకు ముందే తెలుసు. సో మార్కెట్ అనేది ఫాల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. వీఆర్ ఎక్స్పెక్ట్ చేసి కొంచెం అలర్ట్గా ఉన్నాం. ఓకే, సో 200 పాయింట్స్ ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ, రైట్? సో మీకు చూపిస్తాను, ప్రూఫ్ కూడా చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి నా వాట్సాప్ అనమాట. ఓకే, ఇక్కడ పైన ఫ్రైడే అని కనిపిస్తుందండి, ఫ్రైడే రోజు ఇది. ఓకే, ఏమని చెప్పాను ఫ్రైడే రోజు 10 గంటలకి? బీ అవేర్ ఆఫ్ యువర్ లాంగ్ పొజిషన్స్. అంటే లాంగ్ పొజిషన్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వన్ ఫార్మ్ ఆఫ్ టాప్ ఫార్మేషన్ ఈజ్ కన్ఫర్మ్డ్. అంటే టాప్ ఫార్మేషన్ అనేది అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి మీకు కరెక్షన్ ఇలా రావచ్చు అని నేను ఆల్రెడీ నేనైతే ఏదైతే డ్రా చేశాను గ్రాఫ్, సో ఆ గ్రాఫ్ వాళ్ళకి పంపించాను. కరెక్ట్గా ఇవాళ ఇక్కడి వరకే వచ్చింది, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ప్లస్. టాప్ ఈజ్ కన్ఫర్మ్డ్, ఫ్రమ్ హియర్ బ్రేక్ విల్ కేమ్, డౌన్ సైడ్ బ్రేక్ వస్తుంది. ఓకే, బట్ బై ఎండ్ ఆఫ్ ది డే వీ విల్ కన్ఫర్మ్ మోర్ అని చెప్పాను. ఎండ్ ఆఫ్ ది డే కన్ఫర్మ్ అయిపోయింది. సో అన్నట్టుగానే బ్రేక్ వచ్చింది. కరెక్ట్ నేను ఏదైతే ఈ సపోర్ట్ ఇక్కడ వరకు డ్రా చేశానో లైన్, ఇది అక్కడికే మార్కెట్ ఖచ్చితంగా వచ్చింది ఇవాళ. ఆల్ రైట్, సో అలా జరగాలండి, ఖచ్చితంగా జరుగుతుంది అలా. ఓకే, సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నేను చెప్పాను 640 అండ్ 635 లెవెల్స్. సో బ్రేక్ విల్ కేమ్ అప్ టు 640 అండ్ 635. టుడే ఆల్మోస్ట్ వచ్చేసింది, చూపిస్తాను అది కూడా. ఇట్లా మనము కొంచెం కాన్షియస్గా ఉండొచ్చు వన్స్ మనం మార్కెట్ ప్రొఫైల్ని అర్థం చేసుకుంటే. సో మార్కెట్ ప్రొఫైల్ ఈజ్ ద కింగ్ మేకర్. ఓకే, సో ఎదుటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, మనం ఎలా ప్లే చేయాలనే చెప్తుంది ఓన్లీ. ఓకే, సో దాన్ని అర్థం చేసుకొని నేను దాన్ని రాసి నీట్గా పంపిస్తున్నా. ఓకే, నేనేం తీసుకున్నా? సో నేను డిసెంబర్ పొజిషన్ తీసుకున్నా. సో డిసెంబరు, సారీ ఇది కాదు, టీసీఎస్ ఇది. డిసెంబర్ పొజిషన్ వచ్చేసి షార్ట్ సైడ్ తీసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ మై పొజిషన్ డిసెంబర్, ఎక్స్పెక్టింగ్ అప్ టు డిసెంబర్ 15,000 బిలో. నేను అనుకుంటున్నా 15,000 బిలో కిందికి వస్తుంది అని. ఓకే, నిఫ్టీ, అందుకని చెప్పి నేను ఈ పొజిషన్ అనేది ఇనిషియేట్ చేశాను. ఓకే, సో నాకు ఈ 16,000 పుట్టు బై చేశాను. ఏం బై చేశాను? 16,000 పుట్టు బై చేశాను డిసెంబర్ది, అండ్ 16,000 కాల్ సెల్ చేశాను డిసెంబర్ది. ఓకే, నాకు మార్కెట్ డౌన్ అయ్యే ప్రతి పాయింట్ కూడా నాకు యాడ్ అవుతుంది ఇక్కడ ఈ రెండు పొజిషన్లలో. ఓకే,
సో, అట్లా నాకీ ఇవాళ 14,000 దాకొచ్చినాయి ప్రాఫిట్ టుడే. ఈ పొజిషన్‌లో. ఎప్పుడు నేను ఫ్రైడే ఇనిషియేట్ చేసిన పొజిషన్‌లో. ఎందుకు ఇనిషియేట్ చేశాను? మార్కెట్ ఎనీ టైమ్ పడడానికి రెడీగా ఉంది. సో, బీ అవేర్ ఆఫ్ లాంగ్స్ అని చెప్పినా గదా! అందుకని జెప్పేసి నేను ఈ పొజిషన్ తీసుకున్నా. ఆ పొజిషన్ తీసుకున్న గాను 14,000 ప్రాఫిట్ అనేది తీసుకున్నా. ఓకే. సో, ఇప్పుడు చెప్పండి నాకు తెలియదా మార్కెట్ పడతదని? సో, తెలుసు. మీరు అట్లనే అర్థం జేసుకోవాలి మార్కెట్‌ని ఎప్పుడు గూడా. సో, అర్థం గాకుంటే మార్కెట్ బయట సైడ్ ఉండండి. అర్థం అయితే మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ప్లే జేయాలి రోల్ అనేది. అండ్ ఇవాళ ఏమిచ్చానంటే సో, టుడే ఈజ్ దిస్ వన్. ఓకే. ఓకే. ఎర్లీ మార్నింగ్ ఆహ్, విష్ చేశాను. నెక్స్ట్ మీకు జస్ట్ నిఫ్టీ ఎక్కడైతే ఓపెన్ అయిందో అది గ్రాఫ్ పంపాను. సో, నిఫ్టీ కరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో, టేకెన్ ఎగ్జాక్ట్‌లీ బాటమ్ ఆఫ్ ది లైన్. ఇది ఉంది చూసారా జోను, బ్లూ కలర్ జోన్ దట్ ఈస్ ద బాటమ్. కరెక్ట్ మీకు అక్కడి నుంచి బౌన్స్ అయింది చూడండి మళ్ళీ. పైకెళ్ళిపోతుంది. ఓపెన్ ఏమో ఇక్కడయింది. కొంచెం కిందికి ఓపెన్ అయినాక కిందికెళ్ళింది. అగైన్ మళ్ళా పైకి బౌన్స్ అయితుంది. ఓకే. సో, ఈ సపోర్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అయితాయి. ఎంత పర్ఫెక్ట్ వర్క్ అవుతాయంటే అంత పర్ఫెక్ట్‌గా ఖచ్చితంగా అక్కడ బయర్స్ వచ్చి డిఫెండ్ చేస్తారు. మీరు క్యాండిల్ స్టిక్స్‌లో సపోర్ట్ డ్రా చేస్తారు గానీ అది సపోర్ట్స్ కావు. ఇక్కడ మేము డ్రా చేసుకునేటివే సపోర్ట్స్. ఓకే. యాక్చువల్‌గా దీన్ని T+5 డేస్‌లో రావాలి. అంటే ఇక్కడ 15,700 లెవెల్‌కి T+5 డేస్‌లో రావాలి. బట్ T+4 డేస్‌లోనే వచ్చింది. ఇది ట్రాన్సాక్షన్ డే. ఇది ట్రాన్సాక్షన్ 1 డే, ట్రాన్సాక్షన్ 2 డే, ట్రాన్సాక్షన్ 3 డే, ట్రాన్సాక్షన్ 4 డే. ఎందుకంటే వన్స్ బ్రేకౌట్ ఫెయిల్యూర్ అయినాక T+5 డేస్ ఈస్ ద టార్గెట్. అగైన్ మళ్ళా రీవిజిట్ చేయనీకి. బట్ ఇవాళ వచ్చింది. T+4 డేస్‌లోనే వచ్చింది. మీకెప్పుడైనా రావచ్చు. ఇన్ బిట్వీన్ 2 డేస్‌లో ఒక్కోసారి 2 డేస్‌లో వస్తది. ఒక్కోసారి 4 డేస్ వస్తది. ఒకసారి 5 డేస్ వస్తది. 5 డేస్ తర్వాత వస్తే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం మాక్సిమము. తర్వాత ఎప్పుడైనా క్లియర్ చేయొచ్చు. అది వేరే సంగతి. బట్ నెగ్లెక్ట్ చేస్తాం. బట్ T+5 డేస్ వరకు మన వ్యూ అనేది దానిపైన లుక్ చేస్తూ ఉండాలి. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, T+4 డేస్‌లో ఈస్ క్లియర్డ్. నెక్స్ట్ నా పొజిషన్ ఈజ్ క్లోజ్డ్. నేను ఏదైతే డిసెంబర్‌కి తీసుకున్నానో పొజిషన్ అది క్లోజ్ చేసుకున్నాను. 14,000 అండ్ క్లీన్ సైజ్ ఐపీఓ గురించి చెప్పాను. క్లీన్ సైజ్ ఐపీఓ డబుల్ గెయిన్స్ వచ్చాయి ఇవాళ లిస్టింగ్ గెయిన్స్. సో, వెరీ గుడ్ థింగ్. తర్వాత నేను 15,900 పుట్టు. సో, ఆల్మోస్ట్ 1 పీఎం. సో, బై చెప్పా. అరౌండ్ 94. ఓకే. 15,800 పీఈ రైట్. సో, ఇట్ వెంట్ 120 మీకు ఆఫ్టర్ లేటర్ సమ్ టైమ్ ఇట్ వెంట్ 120. 122 ప్లస్. 122 ప్లస్. సో, సరిపోవండి. ఒక రిటైల్ పీపుల్ ఒక 5 లాట్స్ తీసుకుంటే 5 ఇంటూ లాట్ వచ్చి ఒక్కొక్క లాట్ 75 క్వాంటిటీ. ఓకే. ఇంటూ ఆల్మోస్ట్ 24 రూపీస్, 25 రూపీస్ ఉంది. సో, 25 వేసుకున్నా గూడా రఫ్‌గా వేసుకున్నా గూడా ఒక 7,000 ఏసుకోండి. రఫ్ ఎస్టిమేషన్. ఓకే. సో, 7,000 ఈజ్ మీకు సరిపోవా? అదే మీరు 10 లాట్స్ తీసుకుంటే సో, యువర్ ప్రాఫిట్ ఈజ్ డబుల్ ఆల్మోస్ట్ 14,000. రిటైల్ పీపుల్‌కి దిస్ ఈజ్ ప్రాఫిట్ ఈజ్ ఎనఫ్. కానీ ఇది రావాలంటే మీరు పర్ఫెక్ట్ గోల్ వేయాలి. గోల్ అనేది పర్ఫెక్ట్‌గా వేయాలి. మీరంత ఈజీ కాదు. బట్ వన్స్ మీరు మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవాలి. ఓకే. దెన్ ఆప్షన్ తెలుసుకోవాలి. ఆప్షన్ గురించి. ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలనో తెలియాలి. ఓకే. ఎప్పుడు ఎంటర్ ఏ టైంలో ఎంటర్ కావాలనో తెలియాలి. టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లస్ డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్.
plus select of the option important plus entry also important. ఈ 4 థింగ్స్ కంపల్సరీగా ఉండాలి రిటైల్ పీపుల్‌కి ఎప్పుడు. టైము, డైరెక్షను, సెలక్షన్ ఆఫ్ ది ఆప్షన్, స్ట్రైక్ ప్రైస్ అండ్ ఎంట్రీ. ఇవి పర్ఫెక్ట్‌గా ఉండి, పర్ఫెక్ట్‌గా గోలేస్తే సో, మీకు ఈజీగా వర్క్ అయితది. సో, యూ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ ఆప్షన్స్. సో, నోబడీ విల్ బీట్ యూ. సో, మీరు కంట్రోల్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్ ఆల్సో. రిస్క్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటది. బట్ ఓకే. నేను ఆల్మోస్ట్ చెప్పాను గదా! 1:20 పీఎంకి ఇచ్చాను ఆప్షను. సో, దిస్ ఈజ్ 2:40 పీఎం. మోస్ట్ 1 అవర్ ప్లస్. 1 అవర్ ప్లస్‌లో పర్ఫెక్ట్ గోలేసాం. పడింది, అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ నుంచి ఏం చేయలేదు. ఎర్లీ మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, రీడ్ చేస్తున్నాను. వాట్ హ్యాపెనింగ్ అనేది. సో, అలా అలా జరిగిపోయింది. సో, లాస్ట్ 1 అవర్ ఉన్నది కదా! సో, అక్కడ ఇనిషియేట్ చేశాను. దెన్ ఎగ్జిటెడ్ ఆల్సో. ఐయామ్ టేకెన్ వెరీ గుడ్ ప్రాఫిట్. సో, మీరు కూడా అలానే ఎర్న్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏందంటే ఆహ్, సో, ఫస్ట్ థింగ్ మార్కెట్ మీకు పడిపోతదని ఆల్రెడీ మనకి తెలుసు. ఆల్మోస్ట్ 200 ప్లస్ పాయింట్స్ కరెక్షన్ వస్తదని తెలుసు. సెకండు ఇంట్రాడే గోల్ అనేది పర్ఫెక్ట్‌గా వేశాను. సో, ఎవ్రీథింగ్ మీరు కరెక్ట్ చేస్తే బై ఎండ్ ఆఫ్ ది డే యూ ఆర్ ఇన్ డీప్ ప్రాఫిట్. మరి పొజిషనల్‌గా నాకి 14,000 వచ్చింది. అండ్ ఇంట్రాడే కూడా 14,000 వచ్చింది. ఆల్మోస్ట్ 28,000తో నేను క్లోజ్ చేసుకున్నాను మై పొజిషన్. సో, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే పాసిబుల్. బట్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి. ఎంత మీరు రిస్క్‌ని బేర్ చేయగలరో అంతని మాత్రమే దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. రిస్క్ బేర్ చేయనప్పుడు మీరు ఆప్షన్స్‌లోకి రాకూడదు. ఓకే. సో, అదన్నమాట. సో, రిటైల్ పీపుల్ ఆప్షన్‌తో జాగ్రత్తగా ఉండండి. కావాలనుకుంటే తక్కువ లాట్స్ చేయండి. తక్కువ ప్రాఫిట్ అయినా పర్లేదు. మీరెంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్‌గా ఉంటారు. ఓకే. పర్ఫెక్ట్ గోల్ వేయాలి. మీకొకసారి మీ ఈ చార్టు లైన్ చార్ట్ చెప్తే మీకు అర్థమైతది కావచ్చు. ఓకే. సో, ఐ విల్ షో యూ లైన్ చార్ట్ ఆల్సో. సో, ఇది ఇంట్రాడే చార్ట్. ఓకే. సో, ఆఫ్టర్ గ్యాప్ డౌన్ మార్కెట్ అనేది స్టీప్ డౌన్ అయింది కదా! సో, డౌన్ అయింది. పైకెళ్ళింది. సో, ఇక్కడ లాట్ ఆఫ్ టైమ్ బ్యాలెన్స్ అయింది. ఓకే. దెన్ మధ్యాహ్నం కరెక్షన్ వచ్చింది. దెన్ అగైన్ బ్యాలెన్సింగ్. ఇక్కడ నేను పొజిషన్ ఎంట్రీ తీసుకున్నా. నా గోల్ అనేది ఇక్కడేసాను. ఓకే. సో, 94లో బై చేశాను. 122 ఇక్కడికెళ్ళేటప్పటికి 122 ప్లస్ నాది. సో, ఎగ్జిటెడ్ అట్ 120. సో, అగైన్ ప్రైస్ కేమ్ బ్యాక్ టు క్లోజింగ్ హియర్. సో, అగైన్ ప్రైస్ ఎంతకొచ్చింది? ఆప్షన్ ప్రైస్ 90కొచ్చింది. సో, గోల్ అనేది పర్ఫెక్ట్‌గా వేయాలి. ఫస్ట్ బ్రేక్ అయింది కదా! అని చెప్పి నేను వదిలి గోల్ వేయను. ఇక్కడ కొనను నేను. సో, అగైన్ పుల్ బ్యాక్ వస్తది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో, ప్రైస్ అనేది అక్కడ మీకు మళ్ళా మోర్ టైమ్ స్పెండ్ చేస్తది కొద్దిగా. అగైన్ మళ్ళా కరెక్షన్ వచ్చింది. సో, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. గోల్ వేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. సో, అందుకని చెప్పి నేను ఇక్కడ బై చేశాను. సో, బై చేయమని చెప్పి కూడా నేను ఆప్షన్‌లో అక్కడ ఇచ్చాను. అరౌండ్ 1 పీఎంకి. ఓకే. సో, పర్ఫెక్ట్‌గా మీకు పడింది. సో, 122 ఎగ్జిటెడ్, బుక్డ్ ప్రాఫిట్. సో, ఇలా ఉండాలి స్ట్రాటజీ. అంతేగాని ఎర్లీ మార్నింగ్ మనం 10 గంటలకే ట్రేడ్ తీసుకోవాలని ఏం లేదు. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కింద పడిపోయింది. 10 గంటలకే మనము ఏదోటి బై చేయాలి. ఇక్కడి వరకు మార్కెట్ పోతది. మళ్ళా మీకు పడింది. ఇక్కడ బై చేసినోళ్ళు ఈటి వరకు పడిపోతంటే వీళ్ళు ఔట్ మళ్ళా. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ బై చేసారో వాళ్ళు ఔట్. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి. బీ కేర్‌ఫుల్, బీ అవేర్‌నెస్‌గా ఉండాలి.
జాగ్రత్తగా ఉండండి. ఆప్షన్స్ ఇట్ నాట్ ఈజీ. చెప్తున్నా కదా! మీకు డైరెక్షన్ తెలియాలి. ఆప్షన్స్‌లో డబ్బులు సంపాదించాలంటే. స్ట్రైక్ ప్రైస్ తెలియాలి. ఏ స్ట్రైక్ ప్రైస్ చూస్ చేసుకుంటున్నాం అనేది. టైమింగ్ తెలియాలి. ఏ టైంలో మనం ఎంటర్ అయితున్నాం అనేది. ఓకే. ఎంట్రీ పాయింట్ కూడా తెలియాలి. టైమింగ్ ఈస్ డిఫరెంట్. ఎంట్రీ పాయింట్ ఈస్ డిఫరెంట్. ఎంట్రీ పాయింట్ కూడా తెలియాలి. ఓకే. టైమింగ్ ఏందంటే మనము 2 గంటలకెళ్తున్నామా, 1 గంటకెళ్తున్నామా, లేకుంటే 3 గంటలకు దగ్గరలో ఉందా మార్కెటు. సో, ఆ టైం అనేది కూడా ఇంపార్టెంటే. ఎంట్రీ పాయింట్ ఏ లెవెల్స్‌లో మనం ఎంటర్ అయితున్నాం. సో, ఇక్కడ నుంచి ఎంతవరకు ఫాల్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఈ 4 కండిషన్స్ మీరు పర్ఫెక్ట్‌గా అప్లై చేస్తేనే ఆప్షన్స్ మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరనమాట. ఓకే. బీ అవేర్ ఆఫ్ థిస్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఆప్షన్స్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. సో, ప్రొఫెషనల్స్ మాత్రమే వాటిని ప్లే చేయగలరు. సో, అదండి సంగతి. సో, నిఫ్టీ డైరెక్షన్ అయితే నాకైతే అప్ సైడ్, డౌన్ సైడ్ 2 కనిపిస్తున్నాయి. 15,640 కనిపిస్తుంది డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ 15,980. సో, యాస్ ఆఫ్ నౌ మనం మిడిల్‌లో ఉన్నాము. ఎటు పక్క డిసైడ్ చేయలేము. కరెక్ట్‌గా ఈ పక్క పోతదని. సో, జాగ్రత్తగా ఉండండి. ఎటు పక్కైనా మార్కెట్ అనేది టర్న్ అవ్వచ్చు. బట్ నాది ఇమ్మీడియేట్‌గా ఏం పొజిషన్ ఉందంటే, సో, ఐ యామ్ బాట్ ఎట్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో, మళ్ళీ చెప్తున్నాను. బై ఎండ్ ఆఫ్ ది డే నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ బై చేశాను. ఇట్ ఈస్ నాట్ ఏ అడ్వైస్. ఓకే. యాస్ పర్ సెబీ గైడ్‌లైన్స్ ఐ యామ్ నాట్ గివింగ్ ఎనీ అడ్వైజెస్. దిస్ ఈస్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. వాటెవర్ ద రిస్క్ అండ్ రివార్డ్ మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటది బై ఎండ్ ఆఫ్ ది డే. నేనైతే కోటక్ మహీంద్రా బ్యాంక్ బై చేశాను. అండ్ టార్గెట్ నాకైతే 1760, 1770 కూడా కనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. అండ్ మీకైతే లైవ్ ప్రూఫ్ చూపించా కదండీ! మార్కెట్ పడతదని తెలుసు ఫస్ట్ థింగ్. 2 ఇంట్రాడేలో కూడా మంచి గోల్ వేసాం. సో, గేమ్ ఈజ్ ఓవర్. అదే అండి మార్కెట్ ప్రొఫైల్ ఈజ్ ద కింగ్ మేకర్ ఆల్వేస్. సో, ఈ మార్కెట్ ప్రొఫైల్ ఏం చెప్తదంటే ఆల్వేస్ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ అనేదే చెప్తది. సో, నో బయింగ్ అండ్ సెల్లింగ్ సిగ్నల్ మీకెప్పుడు ఇవ్వదు. ఓన్లీ అదర్ పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, సో, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అనేదే మనకు చెప్తది. సో, దాన్ని బట్టి మనము గేమ్ ప్లే చేయాలి. మనం చెస్‌లో అలానే గేమ్ ప్లే చేస్తాం. అదర్ పీపుల్ స్ట్రాంగ్ మూవ్స్ ఏస్తుంటే మనం కూడా స్ట్రాంగ్‌గా థింక్ చేసి స్ట్రాంగ్ మూవ్స్ ఏయాలి. అదర్ పీపుల్స్ లైట్‌గా వేస్తుంటే మనం కూడా వాళ్ళని ఓడించడానికి మనం కూడా లైట్ స్టెప్స్ వేసుకోవచ్చు. ఓకే. సో, ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే మనం కూడా అలానే బిహేవ్ చేయాలని చెప్తదిది మార్కెట్ ప్రొఫైల్. సో, ఎందుకంటే అదర్ పర్సన్స్ ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఎందుకంటే మీరొక దగ్గర ఉంటారు. నేనొక దగ్గర ఉంటాను. ముంబైలో కొంతమంది ఉంటారు. తెలియదు కాబట్టి. సో, ఓన్లీ ప్లాట్‌ఫార్మ్ ఏదన్నా ఉంది అంటే మార్కెట్ ప్రొఫైలే. దాన్ని తెలుసుకోవడానికి ఆళ్ళేం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లాట్‌ఫార్మ్ మార్కెట్ ప్రొఫైలే. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. దాన్ని బట్టి మనం ప్రాఫిట్ ఎర్న్ చేస్తాం. ఓకే. సో, నేను చెప్పాలనుకున్నదైతే కంప్లీట్ చేశాననుకుంటున్నాను. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.